హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. వెల్కమ్ టు లడాక్ సీజన్ డే 10. మనమైతే ఇక్కడ నైట్ హోటల్ ఆయాంబై ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతామన్నమాట. శ్రీనగర్కి అయితే కొంచెం చూపిస్తాం మీకు కూడా. మన పనులు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఆయన హోటల్ నైట్ కరెక్ట్ అనిపించలేము. అది నైట్ వీడియో ముందు వీడియోలో వస్తుంది అనమాట. వ్యూ మొత్తం ఇట్లుంది. మన రోడ్ రెడీ అయిపోతారు. ఇంకెందుకు లేట్ వెళ్దాం మమ్మల్ని. చలో. మన అయితే ఇక్కడ పోలీసులు ఆపేసారు అనమాట. ఎందుకు ఆపేరు తెలియదు. అన్ని వెహికల్స్ ఆపుతారు, మనమే కావు. మళ్ళీ ముంగట ఒకటి మన వెహికల్స్ వస్తున్నాయా లేదా తెలియదు, కానీ ఇక్కడ మంచిగా ఆపేసేసి హైలైట్ ఉంది లొకేషన్ మాత్రం. ఇప్పటికి మనం ఇక్కడ ఎందుకు ఆపారు అంటే మిలిటరీ వెహికల్స్ వచ్చాయి అనమాట, అందుకే ఆపారు. జస్ట్ ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్ళిపోయి ఆ వెహికల్స్ని వీడియో దిగలేరు, సో అందుకే అది దిగలేదు అనమాట. చెల్లి ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మొత్తం కనిపిస్తుంది. అమ్మ కూడా మంచి కొండలు హైలైట్ కదా. మనమైతే శ్రీనగర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్ళాలని చూడాలి, లేకపోతే ఇంక ఇక్కడ దగ్గర లేదు లొకేషన్ ఉందంట, ఆడికి అక్కడికైనా వెళ్ళాలన్నమాట. చూద్దాం, అక్కడ ఆగి డిసైడ్ అయ్యి వెళ్దాం అనమాట ఇక్కడ నుంచి. గాయ్స్, అసలు సినిమా ఏమైందంటే రోజు ఎటు పోలేదు, మళ్ళీ శ్రీనగర్లో స్టే చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఇక్కడ దాల్ లేకుందంటే అది చూస్తారంట, సో అట్లా చెప్పి ఇక్కడ ఆగిపోతున్నాం. ఇప్పుడు దాల్లోకి వెళ్ళి చూసి పొద్దున సోన్మార్గ్ స్టార్ట్ కావాలి. సోన్మార్గ్, కార్గిల్ ఇంకా ఏమైనా చూసుకుంటా లేలాడకి వెళ్ళాలన్నమాట. మూడు ఇట్లా సినిమా ఏమైతే వీళ్ళు 2 రోజులు అవుతాం. టైం అంటే వేస్ట్ చేస్తారు, మొత్తం మాగమాగం చేస్తారు. చూద్దాం ఎట్లా అయితే అట్లా అవుతుంది. ఇప్పుడైతే మనం దాల్లోకి వచ్చేసామన్నమాట. మనం బోటు సెట్ చేసి నేనే బోట్లు వెళ్తున్నామన్నమాట. ఈచ్ ఒక్కరికి వచ్చేసి 270 రూపాయలు. మొత్తం 6 మందికి 600 తీసుకుంటారు. సో మన బోట్ అయితే ట్రాఫిక్ ఉందంటే వస్తుందంట. ఇప్పుడు ఇంకా చూపిస్తా బోట్ లేడు ఒక్క నిమిషం. మన దాల్ లేక్ ఇంకా కొంచెం ఇటు ఉంది, ఇంకా పోవాలి. మన బోట్ వచ్చినాక బోట్ అక్కడ నుంచి వస్తుందంట. వచ్చినాక బోట్ ఎక్కుదాం ఇక. మన బోట్ అయితే వచ్చేసింది, ఇదే బోటు. ఇంకోటి ఎన్నుకున్న వైట్ బోట్ 2 మన బోట్ మొత్తం 6 మందిగా. ఒక్క బోట్లో 3 అంట. సో అట్లా అని చెప్పి 2 బండ్లు వచ్చినాయి. 2 బండ్లు సార్ 2 పడవలు వచ్చినాయి. అట్లా మామూలు అయితే ఇగో బోట్లోకి అయితే ఎక్కేసాం అనమాట. ఇంకో బోట్ అక్కడ రెడీ అయిపోతుంది, మన వాళ్ళు అక్కడ ఎక్కుతుర్రు. ఇగో మూడు ఊడే పోడే అన్నాడు. ఇంకా 3 కన్నా వ్యూ. ఇప్పుడైతే హేమంత్ రెడ్డి నడిపిస్తున్నాడు పడవ. అయ్యో మన గాయస్, బెంగళూరు గాయస్ ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు ఇక్కడ. 360 ఈడ ఆడుతున్నాడు. ఇదంట లోటస్ లేక్ అంట, లోటస్ లేక్ ఇదంతా. नेक्स्ट मंथ से लोटस आएगा अंट. क्या लेक है वाला? गोल्डन लेक. ఇదంతా గోల్డ్ లేక్ అంటే ఇదంతా బోట్ హౌసెస్, ఇవన్నీ బోట్ హౌసెస్ అనమాట. ఇవన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక దాక్కుండా వెళ్ళిపోతున్నాయి బోట్లు. ఇగో లగ్గాయా ఇద్దరు. ఒకడు ఓటే కొట్టేసి వీళ్ళకి అందులోకి మొత్తం. ఢిల్లీలో ఒక మీనా బజార్ ఉన్నట్టు శ్రీనగర్లో ఒక మీనా బజార్ ఉందట. మొత్తం వాటర్లో షాపింగ్ చేసే వాళ్ళకి దిగి షాపింగ్ చేస్తారు అక్కడక్కడ. ఇంకా మర్చిపోయి ఇదంతా వాటర్లో తేలే ల్యాండ్ అంటే, వాటర్ మీద తేలుతా అంటే ఇదంతా. ఇది మొత్తం బొరాన్ ఉన్నాయన్నమాట. ఇట్లా కానీ ఫుల్ ట్రాఫిక్ చాలా వెహికల్స్ వస్తేస్తున్నాయి మొత్తం. గాయస్ మావాడు అయితే ఇప్పుడైతే బోటింగ్ ఏంది జస్ట్ మిస్ అయ్యింది మాకు. మొత్తం మీద అయితే బాగా నడిపిస్తుండు. ఇట్లా అంటే అనిపిస్తుంది. తిరిగిపోతా బండి అవ్వ మేమా ఫోటో